ఈరోజు మీకోసం దొండకాయ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. అది హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నా. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేస్తున్నా. ఉల్లిపాయలు వేస్తున్నా. జీలకర్ర, ఆవాలు. కొంచెం కరివేపాకు. ఈ విధంగా వేగిన తర్వాత దొండకాయ కూడా వేసేస్తున్నాం. ఈ విధంగా వేసిన తర్వాత దొండకాయ ముక్కలు కొంచెంసేపు మగ్గనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా మగ్గిందో? ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ ఉన్న పసుపు వేసుకుంటే ఇంకా తొందరగా ముక్క అనేది మగ్గుతుంది. సాల్ట్ రుచికి సరిపోయినంత వేసుకోండి. కొంచెం వేసుకోండి, సరిపోతే మళ్ళీ చూసి వేసుకోండి. ఉప్పుగా ఉంటే తినలేం కదా. ఒక 5 minutes 10 minutes ఈ విధంగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కారం కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసాను కదా, కారం ఉంటుంది, చూసుకొని వేసుకోండి కారం. మేమైతే కారం పిల్లల గురించి తక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఇప్పుడు ఉప్పు కారం చూస్తున్నా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా